అదే తెలుస్తుంది. డస్ట్ అయితే ఉంది కదా, ఫుల్గా ఉంది డస్ట్. నైట్ టైం అంత క్లారిటీ రావట్లేదు, బట్ లైటింగ్ ఉంటే మాత్రం వస్తుంది. 2 hours 4:54 minutes ఎంత ఉంది. ఇక్కడ ఎక్కడైనా పెట్టినా ఇది ఇట్లా ఉంటుందా పోతుందా? అదే కదా, దీనికి పెట్టి కదా, తీసి ఇట్లనే పెట్టేస్తే అయిపోతుంది కదా. చూద్దాం అవుతుందా ఆగదా. ఓకే, జస్ట్ ట్రైల్స్. అదేంటి అట్లా అయిపోతుంది స్క్రీన్ క్లోజ్ అయిపోయింది అంటే వీడియో తీస్తున్నట్టేనా అది? అవుతుంది. ఆఫ్ కూడా బెటర్. ఆ లైటా ఆఫ్ అయిపోతుంది, అది కొంతసేపు ఉంటుంది. కొంచెం ముందుగానా ఈడ పెట్టేస్తా, ఈడ ఏందో అడ్డు ఉంది, ఇది రాకుండా ఉంటుంది. ఓకే దీపావళి లైట్లా. అవును కదా, ఎప్పుడు అది 20th కదా, ఇంకా 10 days ఉంది. ఇంకే పెట్రోల్ డబ్బులు వేస్ట్ కదా కింద, అందుకు ఇది చెప్తున్నాను. మనం తిరిగేంత వరకు ఎలక్ట్రిక్ తిప్పవచ్చు. నేను ఎక్కడికో తిప్పుకుంటున్నాను కదా. బాగా స్టాండర్డ్ ఉండిపోయింది. అక్కడ కొంచెం ఎత్తుంది, అది డౌన్లో ఉంది, ఇది ఎత్తుంది కాబట్టి ముందుకు తక్కువ పడే ఛాన్సెస్. ఆఫ్ అయిపోయింది అది. ఆ రెడ్ లైట్ వెలుగుతూ ఉంది. 2 hours ఎంతో 53 minutes అని ఇట్లా పెట్టేసి బలు ఉంది కదా, అది మన ఫోన్లోకి వచ్చేస్తుంది. ఆఫ్ చేయంగానే వీడియో స్టాప్ చేయంగానే ఫోన్లోకి వచ్చేస్తుంది. ఫోన్ ఎక్కువ టీవీలో తీసుకోలేమో ఇప్పుడు. లేదు, ఆ ఫోన్లో ఎక్కడైనా అప్లోడ్ చేసేసినామంటే ఇంకా డిలీట్ చేసేసుకోవచ్చు. ఎక్కడో ఒకటి అప్లోడ్ చేసుకోవాలి కదా, క్లౌడ్లో అయినా పెట్టుకుంటారు అందరు. ఇప్పుడు అది ఇన్ని జీబీల క్లౌడ్లో కొంటారు కదా అందరు, అందుకే కొంటారేమో. ఓకే, యూట్యూబర్స్ అందరు క్లౌడ్లో స్పేస్ పెట్టుకుంటారు కదా, అట్లా. డిలీట్ ఏముంది, అప్లోడ్ చేసేసి డిలీట్ చేస్తా అయిపోయి గుర్తుంటుంది. మనం పోయి చూసుకోవాలంటే నేను ఇప్పుడు అట్లనే చేస్తా కదా, వేరే వేవన్ అంటే మన ఈ టూర్ ఉంచుకుంటా ఇంపార్టెంట్. ఇట్లా మామూలు వీడియోస్ డిలీట్ చేసేస్తా. ఏముందబ్బా దీంట్లో ఏందో జరగబోతుంది, ఏదో జరగబోతుంది. అసలు మన వాయిస్ ఇప్పుడు అక్కడ వరకు వినిపిస్తుందో లేదో. ట్రయల్ బేస్ ఇదంతా, మనం చూద్దాం ఎంతసేపు వస్తుంది, టైమింగ్ ఏంటి అని. నైట్లో ఎట్లా వస్తుంది, ట్రయల్ కోసం వాడాలి కదా కొనుక్కున్నందుకు. అప్లం టాక్స్ అంటే టాక్ ఏం లేదు అక్కడ. టాక్ ఉంది కదా, మాట్లాడుతున్నాం కదా, తెలుగు వాళ్ళు వినొచ్చు కదా. మరి సమోసాలు అక్కడ వేసుకుంటారు ఒకటి. ఆఫ్ కోర్స్ అంత దూరం పోతాంటే సమోసాలు. నువ్వేం తింటావు? లేదు, సమోసాలు అక్కడ తిందురా, చాలా అయిపోయింది. నేను అది ఏమో జ్యూస్ రాద్దాం అనుకున్నా, ఇప్పుడు తిన్నా కదా నేను. ఇంకా ఇప్పుడే స్టమక్ అది చాలా హెవీ. అది తిన్నా కదరా, అది కొద్దిగా హెవీగా ఉంది. 1:30 కదా నువ్వు తినింది, అయినా హెవీగా ఉంది. మళ్ళీ నైట్ ఆకలేస్తుంది. తెప్పించుకుంటా అప్పుడు. కిన్ను వీనస్ లో పోయి తిందాం కదా. సమోసాలు ఎక్కడ తినలే, వీనస్ లో తిందాం కదా. మళ్ళీ ఆకలేస్తుంది, ఊరికే ఒక దోశ అన్న తిను, మళ్ళీ తర్వాత ఆకలేదు నీకే. మళ్ళీ బోండాలు ప్లస్ దోశ వద్దు, తినొద్దు, ఓన్లీ దోశ తిను, ఓన్లీ దోశ తిను. ఆ కార్కి మీద ముక్కొద్దు, ఎట్లా ఎత్తుపోయిందండి. ఏది కిన్ను పడట్లేదు కింద, ఇట్లనే పెట్టేసి మనం కార్లో వెళ్తుంటే కదా.
బాగుంది కదా ఇదేదో. గోప్రోది ఏమైందంటే అది దేంట్లో మళ్ళీ యూఎస్బి పెట్టి ఎక్కించుకోవాలి కానీ ఇది డైరెక్ట్ మన ఫోన్కే వచ్చేస్తుంది. ఎడిట్ చేసుకోవచ్చు, దాంట్లోనే ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు. ఇంకోసారి స్క్రీన్ టచ్ చేసి చూడనా, చూసుకోరా మళ్ళీ ఆఫ్ అయిపోతుందిలే. గిన్ను ప్లే అవుతుంది గిన్ను. 6 minutes అంట గిన్ను, రికార్డ్ అవుతుంది 6 minutes అంట. 2 hours అంటే మనం చేరి 20 minutes పడుతుంది అంతే. సర్లే ఆఫ్ చేసేద్దాం. నా ఫోన్ కూడా తీసుకుంటుంది ఇదేంటో. నువ్వు అన్నట్టు నేను బ్లూటూత్ లొకేషన్ అన్నీ ఆన్లోనే పెట్టాను. ఇది కనెక్ట్ అంటే నేనేం కనెక్ట్ చేయలేదా? కనెక్ట్ చేయకుండా వీడియో ప్లే అవుతుంటే ఎట్లా? రికార్డ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నేను దాన్ని ఎట్లా తీసుకోవాలి? Cannot access the camera files while recording. అలా ఉంది ఈ ఆప్షన్. బాగానే రీజనబుల్ ప్రైస్లో బాగానే కొన్నాం. ఒక అతను 1 year బ్యాక్ చూపించాడు. $US లో కొన్నాడంట. అతనికి ఇండియన్ రూపీస్ ప్రకారం 39,000 పడిందంట. సేమ్ అంతే, వైట్ కలర్ ఉంది 128 GB. అది మనకి ఎంత పడిందంటే మనకు 1400 ఇంటూ 24 వేసాను. అప్పుడు మనకు 34,000 ఎంత పడింది, మనకు తక్కువే పడింది. 33,000 చిల్లర పడింది. బెస్ట్ కదా దీన్ని. ఏందో అతను చెప్పాడు దీనికి 3 minutes వీడియో డిలీట్ చేస్తుందని. పార్కింగ్ డబ్బులు పెట్టాలి. అవునా? అంటే
అంటే నీకు 2 బండ్లకు ఫ్రీనా నేను? అవి 2 నా పేరు మీద ఉన్నాయి కాబట్టి ఇది మామయ్య పేరు మీద. ఇది కంపెనీ పేరు. అందుకు పెట్టాలా? ఎక్కడైనా పార్కింగ్, కానీ ఇండియాలో మనం పెట్టాం కదా పార్కింగ్ డబ్బులు. అంటే ఉంటాయిలే 10 రూపాయలు అట్లా కదా. అక్కడ రూపాయలు ఉంటాయి, ఇక్కడ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ స్టిక్కర్స్ అవసరమే లేదు దీనికి. ఫ్లాట్ ఉంటే అట్లానే ఉంటుంది అది. కానీ ఇది ఈ కారు స్లోప్ లేదు, ఇక్కడ ఏందో హైట్ ఉంది, అందుకని అట్లా కూర్చుండిపోయింది. ఇట్లా స్లోప్ ఉంటే పడిపోతుంది. ఈ కార్కి సరిపోయింది. सबको मालूम है और सबको खबर हो गई। आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो ఈ మ్యూజిక్ కనిపిస్తే యూట్యూబ్లో పెట్టినాక కాపీ రైట్స్ వస్తాయి. తెలుసా నీకు? అవన్నీ తెలియదు అప్పుడు నాకు. మ్యూజిక్ పెట్టకూడదు. మన వాయిస్ ఓకే, ఎందుకంటే అందరూ వాయిస్ సేమ్ లా ఉండదు కాబట్టి వేరే వేరే ఉంటుంది. మ్యూజిక్ అని పెడితే మనం వాళ్ళ మ్యూజిక్ వాడుకున్నామని కాపీ మరి ఇట్లారా మీరు వేరే వాళ్ళ మ్యూజిక్లు పెట్టింటారు కొనుక్కుంటారు వాళ్ళు కొనుక్కుంటారు. కొన్ని యాప్స్ ఉంటాయి, యాప్లో ఉంటాయి కాబట్టి పెయిడ్ యాప్స్ ఉంటాయి కదా. ఇది పెయిడ్ యాప్ అయితే డైరెక్ట్ తీసుకుంటున్నాం కదా మ్యూజిక్ నుంచి, యాప్ నుంచి కాదు కదా. ఈ యాప్ నుంచి కాదు, వీడియోలకు వాడేది మ్యూజిక్ తీసేసారు కదా. కాపీరైట్ పడితే ఆ మ్యూజిక్ లేకుండా అక్కడ ప్లేయింగ్ అట్లా తీసారు. ఇప్పుడు యూట్యూబ్ అంతా చాలా స్ట్రిక్ట్ చేశారు రూల్స్. ఇంతకు ముందులా కాదు, ఏఐ వాడకూడదు ఎక్కువ, లిమిటెడ్ అనమాట. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే పక్క వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు పెట్టుకునేవాళ్ళు. అట్లాంటి వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఎవరన్నా ఒకరు వీడియో పెట్టేస్తున్నారంటే నెక్స్ట్ ఆ వీడియోనే మళ్ళీ కాపీ వచ్చిందంటే దానికి మనీ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ఇంకా యూజ్ లేదు కదా, అందుకే ఎవరి కంటెంట్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టింటాం కింద, వేరే వాళ్ళు మంది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ దాంట్లో పెట్టుకుంటుంటారు. ఇప్పుడు అది వర్కౌట్ అవ్వదు. ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసింది కాబట్టి అక్కడ ఏం చూపిస్తుంది తెలుసా, వాళ్ళు పోస్ట్ చేసినా కూడా కాపీడ్ వీడియో అని చూపిస్తుంది, కాపీ రైట్ సింబల్ పడుతుంది. ఆల్రెడీ ఈ వీడియో వాడేశారు అని చెప్పి అది చూపిస్తుంది మనకు అక్కడ సింబల్ అప్లోడ్ చేయంగానే. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన మనకేం చూపించదు, ఎందుకంటే మన ఓన్ వీడియో కాబట్టి. ठीक है, जो रिमूव करा दीजिएगा और नीचे कुछ टाइल लगाएंगे, उसके बाद तो कितना कॉस्ट है वो भी बता देना. అది తీసి వాచ్మెన్కి చెప్పిన మళ్ళీ మన మనుషులు పోయి పాస్ ఇది అప్పుడు రేపు పొద్దున ఆఫీస్కి పోవాలంటారా? అది ఏదో కార్డ్ వస్తుందంట, అది నా అక్కడ ఆ రోజు వద్దన్నారు కదా.
ఇంకా వెనక్కి కూడా పెట్టచ్చు అనుకుంటే ఏమంటే మర్చిపోకుండా నేను దీని ఐటమ్స్ అన్నీ ఒక చోట పెట్టుకుంటాను. వద్దు ఇది పోతుంది, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఓపెన్ పడుతుంది. పొద్దున ఎప్పుడు వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ 9 to 2 మధ్యలో అది కార్డ్ వస్తుందంట. నేను అదే అనుకుంటున్నాను, ఇండియా ట్రిప్ వెళ్దాము ట్రైన్లో అంతా బుక్ చేసుకున్నాము అనుకుంటున్నాను. అంతే కదా. ఎంతైనా ఈ వీడియోస్ తీయడానికి ఇది చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కొన్ని జనాలు ఇప్పుడు నిషా వాళ్ళు శరత్ వాళ్ళు తీసేది కూడా ఇంత కష్టపడుతుంటారు. వాళ్ళ వీడియోలు వాళ్ళ కెమెరాలతో పెట్టుకొని వాళ్ళే అంటలే ఓన్గా చేసేది, అవన్నీ పెట్టుకోలేదు. ఆ బిజినెస్ చూసుకుంటూ మళ్ళీ ఇది వాళ్ళ ప్యాషన్ అయి ఉంటుంది, ఇష్టం అయి ఉంటుంది, అందుకు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఓన్ కంపెనీ ఉంది కదా, సాఫ్ట్వేర్ కంపెనీ. मुझको तेरी तरफ जाना हो तो कभी रूबरू शोर शराबा जो सीने में है मेरे कैसे बयां मैं करूं हाल जो मेरा है मैं किसको बताऊं मेरे साहिबा दिल ना खिलाएगा थोड़ा तो संभालो ना नाजुक है ये टूट కానీ ఇండియాలో కూడా ఏం రేట్లు పెరిగిపోయినాయి కదా అన్నీ కూడా. అసలు అదిగా షాప్కి వెళ్ళి మనం షూ అంటే నేను షాక్ అయిపోయినా. 56,000 అంటే నేను అనుకున్నా 7,000 8,000 ఉంటాయేమో అనుకున్నా. కానీ అంతలా ఏమున్నాయి అసలు ఆ షూ. మనం ఇక్కడ కొన్న షూ నాది 300-350 గ్రాములు అంతే. అంటే నియర్లీ 10,000 వేసుకోలేదు ఎక్కువైనా కావాలంటే. 17,000 18,000 మళ్ళీ ఇద్దరివి సేమ్.
ఎక్కడ తగ్గలే. చిన్న కాలు కదా. అది తగ్గియాలి కదా మరి. నాకు స్టార్టింగ్ బేబీ షాప్ యాప్ ఉంటుంది కదా, ఆ పరిచయం ఉంటుంది యాప్, ఆఫీసెస్ యాప్ ఉంటుంది. నీకు తెలియదు కదా, అందుకనే మోస్ట్ ప్రాఫిట్ వస్తువులో మోస్ట్ ఏంటంటే సాక్స్ అంట. సాక్స్ పిల్లలు ఇవన్నీ పోతా ఉంటాయి. మామూలుగా వాషింగ్ మిషన్ లో పెడితేనే ఎత్తిపోతాయి అవి, అంటే పొగటిపోతాయి. ఈ లెఫ్ట్ లెగ్ ఒకటి రైట్ లెగ్ ఇంత ఉంటాయి కదా. ఆ సాక్స్ కి పెద్ద మనిషి సాక్స్ కి క్లాత్ లో 5 సాక్స్. కానీ వాళ్ళే ఎందుకు అంత ప్రైస్ ఉంటుంది? ఈవెన్ నువ్వు సాక్స్ లనే కాదు, నువ్వు చూసినట్లయితే చిన్న పిల్లల బట్టలు ఎక్కువ రేట్ ఉంటాయి, పెద్దవాళ్ళే తక్కువ ఉంటాయి. వీళ్ళ అమ్మాయిల నాయనలు బట్టలు పిల్లోడికి కొనలేమా అన్నట్లు ఆ సెంటిమెంట్ లో పట్టుకోపోతారు. నిజంగా అదైతే అమ్మ, అది ఇది అందరికీ తెలుసు ఈ బిజినెస్ స్టార్ట్ ఎందుకో మరి. పిల్లలవే ఎక్కువ రేట్ ఉంటాయి. పిల్లల బ్యాగులు అంటే ఆ బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత తక్కువ ఉంటుంది, పెద్ద బ్యాగ్ చేయడానికి అంత ఎక్కువ పడుతుంది కదా. సెంటిమెంట్ అనమాట. పిల్లల దాని మీద, పిల్లల షూస్, పిల్లల ఐటమ్స్ ఏది పట్టుకున్నా జీవితం జీవించి నువ్వు పిల్లోడు కొనలేవా అనుకుంటారు. అందులో పిల్లలు కూడా సతాయిస్తారు కదా, ఏడుస్తుంటారు నాకు కొనియాల్సిందే నాకు కొనియాల్సిందే అని. ఈవెన్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పిల్లల దానికి ఏడుస్తుంటే పెడతారు. వాళ్ళకు అఫోర్డ్ చేయలేకపోయినా కూడా పెడతారు. వాళ్ళు ఏడుస్తున్నారు, అమ్మాయి మా బాధ, ఈమె ఏడుపు ఎక్కడ తట్టుకోవాలి అని చెప్పి కొనిచ్చేస్తారు. చాక్లెట్ దగ్గర నుంచి, లేస్ దగ్గర నుంచి. అది కిండర్ జాయ్ అని ఒకటి వచ్చేదన్నమాట. జస్ట్ ఏముండదు, ఇట్లా ఎగ్ షేప్లో ఉంటుంది, ఇట్లా క్లోజ్ అయ్యి పని చేస్తారు. 2 గోలీ రౌండ్ ఉంటాయి అనమాట. ఒక బొమ్మ వస్తుంది, దానికోసం అది 40 రూపీస్. అది కావాల్సిందే అని చిన్నపిల్లలు ఒక రేంజ్లో, ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 6 ఏముందనో అందులో అసలు ఏముండదు. 40 రూపీస్. అది 2 రౌండ్ చాక్లెట్ బాల్స్ ఉంటాయి, ఒక వైట్ క్రీమీ చాక్లెట్ ఉంటుంది, దాని లోపల అది ఉంటుంది. ఒక బొమ్మ వస్తుంది, మామూలు ప్లాస్టిక్ బొమ్మ, లైట్ వెయిట్, మామూలు పిచ్చిగా ఉంటుంది. అది రింగ్స్ వస్తాయి, ఏవంటే వస్తాయి అన్నమాట, స్టిక్ చేసుకునేది వస్తాయి. దానికోసం క్రేజ్ అసలు పిల్లలకి. ఒక్కోసారి అనిపిస్తుంది ఆ బొమ్మ కోసం క్రేజా, లేకపోతే ఇందులో ఏమన్నా కలిపింటారా పిల్లలకి అని అనిపిస్తుంది అడిక్ట్ అవ్వడానికి. కొన్ని ఉంటాయంట కదా మిక్స్ చేసేటివి. నువ్వు ఇంకొకటి నమ్మవు, కొన్ని హోటల్స్ అంట ఏం చేస్తాయంటే ఆ హోటల్కే మనం వెళ్ళి తినడానికి, ఫర్ ఎగ్జాంపుల్ రగడ అవ్వచ్చు, వీనస్ అవ్వచ్చు, మనం వెళ్తున్నాం కదా, ఏందో మిక్స్ చేస్తారంట టేస్ట్. అది మనం ఆ టేస్ట్కి, అందరికీ కాదు అది, కొంతమందికి కొన్ని టేస్ట్లు నచ్చుతాయి. అంటే నీకు బిర్యానీ నచ్చచ్చు, నాకు వేరే ఐటమ్ నచ్చచ్చు, అట్లా అనమాట. అట్లా కొంతమంది అడిక్ట్ అయిపోయి ఇంకా అదే హోటల్కి వెళ్తూ ఉంటారంట. అవి కూడా మిక్స్ చేస్తారని విన్నాను. ఇది ఎంతవరకు కరెక్టో రాంగో తెలియదు. ఇక్కడెక్కడ యూకేది మనం వీసాడానికి ఇక్కడే వెళ్ళాం. యూఎస్ ఇక్కడ యూఎస్ ఎంతో పెద్ద ఒక రేంజ్లో వెరైటీగా ఉంది. ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు అందరూ ఫైల్స్ పట్టుకొని వచ్చిన వాళ్ళు. రాలేదంటే వాళ్ళ చేతిలో పాస్పోర్ట్లు ఉంటాయి. నేను అక్కడ లైన్లోకి వెళ్ళినప్పుడు అర్థమైపోయింది. లేదు అంటే వాళ్ళ చేతిలో పాస్పోర్ట్ లేకుండా వెనక్కిస్తుంటారు. నాది కూడా ఆయన ఈజీగా తీసుకున్నాను, ఎందుకంటే నిన్ను చూసి అనుకుంటా, నన్ను చూసి నిన్ను చూసి నేను అనుకోవాలి అంతే. ఓ వీళ్ళు ఎక్కడికి బోర్లో ఇక్కడే ఉంటున్నట్టున్నారు అనుకొని. అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా యూఎస్ వాళ్ళు ఉంటారా? ఇక్కడ వాళ్ళ లోపల ఉండే వాళ్ళు యూఎస్ వాళ్ళ, యూఎస్ సిటిజన్సేనా లేకపోతే వాళ్ళందరూ ఎంబసీ వాళ్ళందరూ
మన ఇండియాలో లాగా ఆర్మీ వీళ్ళందరూ ఎట్లా మన ఇండియాలో ఐఎఫ్ఎస్ రాసుకుంటారు కదా, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఫారెన్ సర్వీసెస్. ఇండియా వాళ్ళు కూడా వేరే చోటికి వెళ్ళి అక్కడ ఎంబసీలో మన ఎంబసీ ఉంటే అక్కడ పనిచేస్తుంటారు కదా, ఈ ఐఎఫ్ఎస్ రాసిన వాళ్ళు. ఇక్కడ కూడా ఉంటుందా ఇండియన్ ఎంబసీ? ఎక్కడన్నా ఏ దేశంతో ఇండియా సంబంధాలు ఉంటే అక్కడ అక్కడ అంతా ఐఎఫ్ఎస్ వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయేమో కదా, ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీకి ఆ కంట్రీకి అని. కత్రినా కైఫ్ అంతే కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాయన వాళ్ళ డాడీ సింగపూర్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత అతను ఎవరు? ఇండియా అతనేనా? ఇండియా అంబాసిడర్. హిందూసేనా వాళ్ళు? కత్రినా కైఫ్ వాళ్ళు తుర్క్. చాలా మంది వాళ్ళ పిల్లలు ఎప్పుడు చాలా ఎక్కువ సినిమాలలో చాలా మంది వాళ్ళ పేరెంట్స్ ఐఎఫ్ఎస్ ఉంటారేమో కదా, ఆర్మీ వాళ్ళ పిల్లలు ఉంటారు ఎక్కువ. ఇదొక పాట దీని మీనింగ్ ఏందో నాకు అర్థం కాదు. ఈ పాట వచ్చిందంటే నాకు హ్యాపీ హ్యాపీ డాన్స్ వేస్తుంటాను రీమా క్లాస్లో. ఒకసారి క్లిక్ చేసి చూద్దామా? అవుతూ ఉంది. 41 minutes అయింది మనం వచ్చి. ఇది ఫోన్లోకి వస్తే నేను అప్లోడ్ చేస్తాను. ఎవరు చూడరా 2 నిమిషాలు ఏందో నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో పడుతుంది మన మెమొరీ. అంతే, మన ఫోన్లో ఎందుకు ఉండాలి, యూట్యూబ్ వాళ్ళు పెట్టేస్తాం ఇట్లాంటివన్నీ. గుర్తుకుంటాయి కదా మనం సో డేలో అట్లా వెళ్ళాము అప్పుడు. ఇది ఎవరైనా హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నా అంటే దాని క్లిప్ లాగా పెట్టుకున్నా అంటే ఎవరికి అర్థం కాదు అది క్లిప్ అయిందా అనేది. అంత అంటే అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది, ఆ కెమెరా అది చూస్తే క్లియర్ కట్గా, లేదంటే అంతగా అర్థం అవ్వదు. ఇంకా నైట్ టైం ఇట్లా వెళ్తుంటే అసలుకే అర్థం అవ్వదు, డే టైం ఫోకస్ చేస్తే అర్థం అవుతుంది. ఇట్లా హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, షోల్డర్ దగ్గర ఎక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళు చైనా వాళ్ళు ఈ మధ్య అదే కదా, చైనా వాక్ అంటాడు, వాడు నడుస్తూ ఉంటాడు, అంతే. వెనకాల కింద టైపింగ్ చేసి సబ్ టైటిల్స్ లాగా వాడు దాని గురించి చెప్తాడు, దిస్ ఇస్ టూ మచ్ ట్రాఫిక్, దిస్ ఇస్ టూ మచ్ ఇది అని టైపింగ్ ఇచ్చేస్తాడు. జస్ట్ కొద్దిగా కొద్దిగా మంచి చూస్తా అంటే వెనకాల మ్యూజిక్ పెట్టేస్తాడు, అయిపోయా. ఇంకా మ్యూజిక్ కూడా పెట్టరు, అదే ట్రాఫిక్ సౌండ్, అదే జనాల వాయిస్ వినిపిస్తుంటది కదా మనకు. నువ్వు ఒకటి పెడతావు కదా, వాళ్ళు తిరుగుతూ వెళ్తూ ఉంటారు. ఇండియాలో అయితే మజా వస్తుంది ఇట్లాంటివి పెడితే. మన తర్వాత పోయి చూస్తా అంటే ఏమైనా తిరుపతి పోయి పెట్టుకున్నాం అనుకో, నేను చూస్తే మజా వస్తుంది. అయ్యో వీళ్ళున్నారా, వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ట్రిప్పులకు వెళ్తున్నాం అనుకో, ఇట్లా కార్లో వెళ్తున్నాం అనుకో, అప్పుడు అంతా కనిపిస్తున్నారు కదా అందరూ. ఎస్పెషల్లీ వాకింగ్ అప్పుడు అవును. పంచకట్టు ఉంటుంది, నన్నారి ఇలాంటివన్నీ. కానీ ఎవరు వాడతారు అబ్బా, ఇండియన్సే రావాలి. వేరే వాళ్ళు టేస్ట్ చేయాలంటే ఇండియన్లో సారిపోతాయి. ఇక్కడ ఎంతమంది ఇండియన్లు ఉన్నారు కదా, ఉన్నారు కానీ అంత తక్కువ మంది ఉన్నారు. మనం ఓట్లే కదా దీనికి. ఏమైంది
ఏమో ఆండ్రాయిడ్ వచ్చేసి చల్లి వదిలేసేది వద్దులే పాటలు వద్దా వీళ్ళేంది పెయింటింగ్ వెరైటీ కొట్టారా ఏంటి ఆ కార్ చూడు 981 అది వాడు అక్కడ నేను మాంసం తింటే కదా దాని ముందర ఉంటాడు ఇప్పుడు అంటే ఎవరు అక్కడే ఆగుంటది కారు ఎప్పుడు ఎందుకలా ఎప్పుడు అదే చూస్తూ ఉంటాను నేను. అవునా అంటే ఇది కాస్ట్లీ కారా కాస్ట్లీ అంటే పర్లేదు దానిపైన స్టిక్కర్ వేయించినాడు అప్ప ఆ పెయింటింగ్ కాదా అది స్టిక్కరా 4 డిజిట్ ఉంటే నువ్వు కొంచెం వేరే వాళ్ళు అన్నావు కదా 4 డిజిట్ ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది అవునులే. బనారసి చాట్ అండ్ కుల్ఫీ ఇక్కడ ఇండియావి చాలా వచ్చేసాయి నేను అదే అంటున్నా ఏ ముంబైయో ఈవెన్ ముంబైలో కూడా అట్లా బిల్డింగ్స్ ఉంటాయి కదా నీకు హైదరాబాద్లో లాగానే హై రైజ్వి అప్పుడు దుబాయ్కి ముంబైకి ఏం సంబంధమే లేనట్టుంటుంది ఎన్ని ఇండియన్ హోటల్స్ ఇండియన్ సలూన్స్ చాలా మంది ఎక్కడ పోయినా ఇండియన్స్ లాస్ట్కి ఈరోజు కటన్లో అతను తెలుగునా అనేసరికి నేను అతను చూసి మలయాళం అనుకున్నాను నేను తమిళ అనుకున్నాను మలయాళమా అదే తమిళ మలయాళమో అట్లా అనుకున్నా నేను ఇండియా అతనే తమిళ మలయాళం ఆ జుట్టు అదంతా చూస్తేనే మనం చెప్పేయచ్చు మనల్ని మనం ఈజీగా అనుకుంటాం ఎక్కడికి పోయినా కూడా అన్నిటికంటే నేను ఇప్పుడు వరకు తిన్న హోటల్స్లో నువ్వేందో హోటల్ తీసుకుపోయినావు చూడు బీతో స్టార్ట్ అవుతుంది ఇక్కడే కరామాలో ఎవరో ఒక అతను పెట్టాడు బర్దూర్ ఏందో దాని పేరు నాకు గుర్తులేదు అది చికెన్ బిర్యానీ తీసుకురండి అంటే మసాలా అన్నం పెట్టి దానిపైన 2-3 చికెన్లు తెచ్చి ఇదిగోండి అన్నారు ఏంది ఎంత ఘోరంగా నిందో అసలు ఎవరో ఫ్లాగ్ యుఏఈది ఇండియాది పెట్టుకున్నారు రెండు అటు ఇటు ఆదిల్ అంటే ఇండియా వాళ్ళదే ది హోమ్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ స్టఫ్ అంట స్టఫ్ చక్కీ ఫ్రెష్ హోల్ వీట్ ఆట వేద కొట్టకల్ ఎక్కడో కదా కేరళలో కేరళ మసాజ్ ఆయుర్వేదిక్ మసాజ్ ఈ మసాజెస్ అంటేనే కేరళ వల్ల ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళ ఆయిల్ అరోమా అవన్నీ ఉంటాయేమో కదా కానీ కేరళ వాళ్ళు ఎంతైనా బెస్ట్ అబ్బా వాళ్ళు హెయిర్ మెయింటెనెన్స్ కానీ కదా వాళ్ళ మెయిన్లీ వాళ్ళు తినే ఫుడ్లోనే ఉంటుంది ఆ హెయిర్కి కానీ న్యాచురల్ ఎయిర్ బాగుంటారు వాళ్ళు ఈ ట్రాఫిక్ ఎంత ఉంటుందో అమ్మయ్య ఇక్కడ లేదు ఖాళీ ఉంది ఫ్రెష్ అండ్ సేఫ్ ముంబై చైనీస్ రెస్టారెంట్ డిపార్ట్మెంట్ స్టోర్ రైటా లెఫ్టా లెఫ్ట్ ఏందో ఇన్ని హోటల్స్ ఉంటే మనం వీనస్నే పట్టుకొని ఉంటాం వేరే దాంట్లో పోతే రిస్క్ ఏమి నచ్చవు ఒక రాగాన మనకు మనం ఒకటి అనుకున్నాం కదా ఇదే అని చెప్పి తిరిగి ఇక్కడికే వస్తాం అంతే
నీకు చూపించిన కదా యాపిల్ హెడ్ ఫోన్ అది కొనుక్కుంటారు రప్లంగా అవునా ఎందుకు ఊరికే రప్లంగా ఊరికే అంటే నువ్వు యూజ్ చేయాలి కదా నువ్వు Use ఊరికే చేస్తారా కొనుక్కొని ఏం అట్లాగా? చేస్తావు పాటలు చెప్పు నీకు? ఇప్పుడు నేను ఇది కొన్నాను ఇది యూజ్ చేస్తాను కూడా కదా అది చెవుల్లో డైలీ పెట్టుకుంటే- ఎక్కడికి పోతుంటే అక్కడ యూజ్ చేసేది ఆ యూట్యూబ్ ఆ. నేనేం అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు వ్యూస్ కోసం కానీ సబ్స్క్రైబర్స్ కోసం కానీ జస్ట్ నావి నేను డోంట్ పెట్టుకుంటూ సబ్స్క్రైబ్ డు నాట్ లైక్ పోతున్నా. అదే కదా ఉల్టా చెప్తావు అట్లా చెప్పుకోవాలా నేను జస్ట్ పెట్టుకుంటా పోదాం అనుకుంటున్నా రోజు ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక వీడియో తీసుకుంటూ పోతుంటే పెట్టుకుంటుంటా అంతే నా ఇష్టం నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చూసుకుంటుంటా వాటిని ఆ ఛానల్లోకి వెళ్ళి అంతే ఫోన్లో లేకుండా ఇట్లా ఉంటుంది యూట్యూబ్ అయితే ఉంటుంది కదా యూట్యూబ్ పర్మనెంట్గా ఎత్తిపోదు కదా యూట్యూబ్ ఎత్తిపోతే అన్నీ ఎత్తిపోతాయి ఇంకా ప్రపంచం ఉల్టా అదే కదా మనకేమన్నా ఇక్కడ ఫ్రంట్ లో పార్కింగ్ దొరికిద్దా లేదు లేదు కదా అవతల ఉంది ఒకటి ఇది ఇదేంటి కాదు ఇది. అవునే అవతల ఇక్కడ ఏముంది కాదు. కాదు ఇంటూ మార్క్ దీని ఎదురుగా ఆ విడిది తీస్తున్నాడా తీస్తున్నట్టున్నాడు ఇక్కడ ఇక్కడ ఉంది. ఉంది కానీ ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకి కదా కాదు కాదు, కాదా ఇక్కడ ఉంది. వావ్ ఇంకేం పో పార్కింగ్ దొరికింది చీదిరా.